నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. యువకుడిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. గూడూరులో మద్యం మత్తులో ఇటీవల ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రెచ్చిపోయారు. దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడి ఘటనపై ఆలస్యంగా కేసు నమోదైంది. ముగ్గురు నిందితులు సుమన్ స్నేహిత అలాగే మనోజ్ను గుర్తించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు టౌన్ సీఐ. అటు దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘటన కాలేజ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. గొడవ కళాశాల బయట జరిగిందని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా చెబుతోంది. నెల్లూరు జిల్లాలో యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు కొందరు యువకులు. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి. అటు కాలేజ్ యాజమాన్యం అయితే ఇది గొడవ బయట జరిగింది, మాకేం సంబంధం లేదంటూ కూడా నిర్లక్ష్యం వహిస్తోంది. అటు విద్యార్థులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అటు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. స్థానికులు అయితే మాత్రం కఠినంగా శిక్షించాలంటున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు విచక్షణ రహితంగా ఓ వ్యక్తి పైన దాడి చేయడం, ఈ యొక్క దాడి కూడా సీసీ కెమెరాలలో రికార్డ్ అవడంతో కూడా ఇదంతా కూడా కలకలం రేపుతా ఉంది. అయితే సాయం చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి పైన ఈ ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఈ విద్యార్థులు కూడా ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే అర్ధరాత్రి పూట ఫుల్ గా మద్యం సేవించి అటుగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బైక్ మీద నుంచి పడిపోవడంతో వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సలీం అనే వ్యక్తి బాధితుడు. అయితే ఆ వ్యక్తిని వీరిని తోయిపోయాడని చెప్పి కూడా ఆ మద్యం మత్తులో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. మనం ఆ దృశ్యాలన్నిటి కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంటే అవన్నీ కూడా ఆలస్యంగా బయటకు వచ్చాయి. అయితే ఈ ఘటన బుధవారం రాత్రి 10:30 సమయంలో జరిగింది. అయితే 10:30 సమయంలో ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు, కాలేజీ హాస్టల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు 10:30 సమయంలో బయట ఎందుకు వచ్చారు, వారికి మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మద్యం తాగి ఆ విధంగా ప్రవర్తిస్తుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందని చెప్పి కూడా ఆ యొక్క బాధితులకు సంబంధించినటువంటి బంధువులు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే కాలేజ్ యాజమాన్యం ఇది బయట జరిగింది, మాకు సంబంధం లేదంటూ కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ విద్యార్థులు ఆ ఆదిశంకర కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నటువంటి నేపథ్యంలో, హాస్టల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో వారిని బయటకు పోకుండా ఉండాల్సినటువంటి వార్డెన్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వారిని బయటకి ఎందుకు పంపించారు, అదేవిధంగా వారు మద్యం సేవించి ఆ కాలేజీల్లోకి హాస్టల్లోకి వస్తుంటే ఆ యొక్క యాజమాన్యం ఏం చేస్తుందని చెప్పి కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన పైన బుధవారం రాత్రి జరిగితే ఈ యొక్క ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు కూడా ఆ యొక్క కేసు కూడా నిన్నటి వరకు అయితే నమోదు చేయలేదు. నిన్న సోషల్ మీడియాలో ఈ సీసీ ఫుటేజ్ దృశ్యాలన్నీ కూడా బయటకు రావడంతో నిన్న ఇటు బిగ్ టీవీ కూడా ఈ యొక్క ప్రసారం చేయడం జరిగింది, ఈ యొక్క దృశ్యాలన్నింటినీ, ఈ వార్తలు కూడా. అయితే అప్పుడు పోలీసులు కలం మెలుకొని ఈ యొక్క కేసు అయితే రాత్రి సోషల్ మీడియాలో అదేవిధంగా బిగ్ టీవీలో ఈ వార్త వచ్చిన తర్వాత కేసు కట్టడం జరిగింది. అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే విషయం పూర్తిగా మనకు అర్థం అవుతుంది. అయితే ఆ యొక్క దాడికి సంబంధించి ఆ ప్రమాదం జరగలేదు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి కాబట్టి ఆ వ్యక్తి బయటికి చెప్పుకోలేక ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఫుటేజ్ అంతా కూడా ఆ దాడికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా గమనించవచ్చు. ఆ దాడి ఏ విధంగా ముగ్గురు కలిసి అంటే సాయం చేయడానికి వాళ్ళు కింద పడిపోవడంతో వారిని కాపాడేందుకు వెళ్ళినటువంటి వ్యక్తి పైన దాడి చేయటం ఏమిటని చెప్పి కూడా అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే గతంలో ఇటీవల గూడూరుకి సంబంధించి కాలేజీకి సంబంధించి ఇదే ఆదిశంకర కాలేజీలో కొంతమంది విద్యార్థులు ఇదే విధంగా గంజాయి సేవించి అదేవిధంగా మద్యం సేవిస్తూ గతంలో కూడా ఇటువంటి దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా అదే విధంగా గూడూరులో కూడా పోలీసులు వ్యవహార శైలి పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కూడా ఆ యొక్క గూడూరులో శాంతి భద్రతలకు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కి సరిగా లేదని చెప్పి కూడా ఆయన కూడా అనేక విమర్శలు చేయడం జరిగింది. అయితే పోలీసులు దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. పోలీసులు అర్ధరాత్రి సమయంలో అక్కడ పెట్రోలింగ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ కొంతమంది ఏర్పాటు చేసి ఆ యొక్క సెంటర్ లో ఎక్కువగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో
వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైన వారి బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాత్రి కేసు నమోదైంది. 4 రోజుల తర్వాత దాడి జరిగిన తర్వాత కేసు నమోదు చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి సుమంత్, స్నేహితు, అదేవిధంగా తెలిసిన మనోజులను కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారి పేరెంట్స్ ని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి వారు వేరే ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి ఆ యొక్క ఆదిశాంకర కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి నేపథ్యంలో వారి పేరెంట్స్ అంతా కూడా స్టేషన్ కి పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి చర్యలు పాల్పడకుండా ఉంది అంటూ కూడా వారి తల్లిదండ్రులు కూడా భయం చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు బాధితుడు ఎవరైతే ఉన్నారో వారి బంధువులు కూడా వారి మీద 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా వారు ఆరోపిస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే నామకా వాస్తుకి ఎఫ్ఐఆర్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. కొన్ని సెక్షన్లు మాత్రమే పెట్టి అయితే వీరైతే బాధితులు 307 పెట్టాలని చెప్పి కూడా వారైతే కోరుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నటువంటి విషయం పైన కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి ఉంది. అయితే ఈ రోజు గూడూరులో కూడా దానికి సంబంధించినటువంటి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లి వారి మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కోరేటువంటి నేపథ్యం ఉందని చెప్పి కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా సాయం చేయనట్టుగా వెళ్ళినటువంటి వ్యక్తి పైన విచక్షణారహితంగా దాడి చేయడం కూడా సమంజసం కాదని చెప్పి ఆ యొక్క స్థానికులు కూడా కోరుతా ఉన్నారు. అయితే వీరి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇటువంటి మద్యం సేవించి కాలేజీల్లో ప్రవర్తిస్తున్నటువంటి తీరు పైన కూడా తల్లిదండ్రులు కూడా వారికి సీరియస్ గా వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో మద్యం మత్తులు అదేవిధంగా గంజాయి మత్తులు ఎవరైనా చదువు రానటువంటి వారు విచక్షణ రహితంగా దాడి చేశారంటే వారు తెలియక చేశారని అనుకోవచ్చు. కానీ చదువుకొని బాగా చదువుకొని విద్యార్థులు ఇంజనీరింగ్ స్థాయిలో విద్యార్థులు అభ్యసిస్తున్న మంచి స్థాయికి బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఈ విధంగా అర్ధరాత్రి పూట పూర్తిగా మద్యం సేవించడం, అదే విధంగా గంజాయి సేవించి ఈ విధంగా దారిని పోతున్నటువంటి వారిని విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి వారి పైన ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్నటువంటి ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోవాలని చెప్పి బాధితుల నుంచి అయితే కోరుతున్నారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.